ఆయన కీలక నేత, ఆ పార్టీ పిల్లర్స్ లో కూడా ఒకరు. మళ్ళీ దివంగత సీఎం కుమారుడైన ఆయనకున్న పాపులారిటీ ఎలాంటిది అంటే ఫ్యాన్స్ కావాలని కొట్టించుకునేంత క్రేజ్ ఉన్న సీనియర్ యాక్టర్ అతను. మరి ఇంత సీన్ ఉన్న ఆ సగమగ ధీరుడికి ఏదో తక్కువైంది. ఎక్కడో మనసు పొరల్లో ఒక్కసారైనా సీఎం కావాలని ఉంటుంది అంటూ తన ఫ్యాన్సీ అంటున్నారట. ఆయనే సీఎం అభ్యర్థి అయితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారట. మరి ఆయన మనసులో ఏముంది? నిజంగా ఆ ఛాన్స్ వస్తే అవునంటారా కాదంటారా? అసలు ఇంతకీ ఎవరా నేత, ఏంటా మ్యాటర్ చూద్దాం పదండి. ఆయన చెయ్యని సినిమాలు లేవు, ఆయన చెయ్యని పాత్రలు లేవు. అప్పట్లో ఎమ్మెల్యేగా, సీఎం కొడుగ్గా, సీఎం భావమర్తిగా ఎన్నో ఎదురు దెబ్బలు, మరెన్నో అనుభవాలు దగ్గర నుంచి చూసిన సమరసింహారెడ్డి ఆయన. అప్పట్లో ఆయన తొడగొడితే సుమోలు లేసేవి. మరిప్పుడు సైకిల్స్ కూడా లెగట్లేదంటూ కొంతమంది కమెంట్స్ చేస్తున్నారని సమాచారం. మరి అంత క్రేజ్ ఉన్న బాలయ్య బాబు పొలిటికల్ గా ఎందుకు సైలెంట్ అయ్యారు? పొలిటికల్ గా సైలెంట్ అయ్యారని ఫ్యాన్స్ అనుకుంటున్నారట. మరి ఎందుకా అనుకునే లోపే వాళ్ళకి రీజన్ దొరికేసింది. అదే సీఎం పోస్ట్. బాలయ్య బాబుని సీఎం గా చూడాలన్నది బాలయ్య అభిమానుల్లో బలంగా ఉందట. ఎంత క్రేజ్ ఉండి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు. బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలో అయితే అభిమానులు బహిరంగంగానే కమెంట్స్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ మధ్య కాలంలో బాలయ్య సీఎం గా కనిపిస్తారు అనే పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సీఎం పోస్టులో చూడాలన్న ఆశ తీరుతోందని నెటిజన్లు సైతం ఓ రేంజ్ లో కమెంట్లు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో, మీమ్స్ లో, ఫేస్బుక్ లో పోస్టులు ఇలా ఒకటేంటి, బాలయ్య నిజంగా సీఎం అవుతున్నారు అంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ వార్త నిజమనే సమాచారం ఉంది. కొత్త సినిమాలో సీఎం లుక్ లో కనిపిస్తున్నారట బాలయ్య. నార్మల్ గానే బాలయ్య ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం కష్టం. మరింకా తమ అభిమాన నాయకుడు సీఎం అవుతారు అంటే బాలయ్య ఫ్యాన్స్ ఇంకా ఆగుతారా చెప్పండి? అయితే బాలయ్యలో హ్యూమన్ యాంగిలే కాకుండా అనేక వేరియేషన్స్ ఉన్న మంచి నాయకుడని, మరిన్ని మంచి లక్షణాలు ఉన్నా ఎందుకు సీఎం అభ్యర్థి అవ్వకూడదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అటు టీడీపీ పరిస్థితి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మళ్ళీ అధికారం వస్తుందా అనే ప్రశ్న కూడా ఉంది. మరి ఆ పార్టీ నేతల్నే కాస్తంత ఇరకాటంలో పడేస్తోంది. అటు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి ఎన్నో పాచికలు వేసినా పక్కగా 2024లో టీడీపీ గెలుస్తుందని అయితే కన్ఫర్మేషన్ ఇవ్వలేమన్నది కార్యకర్తల్లో కూడా ఉందని టాక్. మరి ఇలాంటి సమయంలో బాలయ్యను దించితే పార్టీ అధికారంలోకి వస్తుంది కదా అనే ఊహాగానాలు నడుస్తున్నాయి. సరే, బాలయ్య సినిమాలో సీఎం అయ్యారంటే ఓకే, మరి నిజ జీవితంలో కూడా ఆ పర్సనాలిటీకి ఏం తక్కువ సీఎం అవడానికి? అవ్వకూడదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ ప్రత్యేకంగా వచ్చి బాలయ్య బాబును కలిసి కూడా మీరు సీఎం అవ్వచ్చు కదా అంటున్నారట. ఇలాగే చాలా మంది ఫ్యాన్స్ తో జరిగిన మీటింగ్స్ లో బాలయ్య చూద్దాంలే అన్నట్లుగా సమాచారం. అయితే ఒకవేళ ఫ్యాన్స్ అడిగిన దానికి బాలయ్య సానుకూలంగా స్పందించినా మరి నిజాల్లో ఎంత ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ మ్యాటర్.
మరి ఒకవేళ బాలయ్య మనసులో నిజంగా సీఎం అవ్వాలని ఉంటే మరి ఆపే వాళ్ళు ఉన్నారా అన్నది అటు ఫ్యాన్స్ లో ఇటు టీడీపీ కార్యకర్తల్లో వస్తున్న ప్రశ్నలు. కానీ నిజానికి ఎవరి వాదనలు ఎలా ఉన్నా టీడీపీ ముఖ్య నేతగా ఎన్టీఆర్ కొడుగ్గా బాలయ్య సీఎం క్యాండిడేట్ గా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటికే లాస్ట్ ఛాన్స్ పేరుతో అధికారంలోకి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనాల్లో తిరుగుతున్నారు. మరికొద్ది రోజుల్లో లోకేష్ కూడా పాదయాత్రలతో ప్రజల మనసులు గెలుచుకునేందుకు స్పీడ్ పెంచారు కూడా. మరి పాదయాత్ర చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మరి రాష్ట్ర విభజన తర్వాత సీఎం అయిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఎంతగానో ప్రయత్నించినా కుదరలేదు. మరి లాస్ట్ ఛాన్స్ అంటూ జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబుకు పార్టీ పరంగా ఏమన్నా సహాయపడతారా లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 2024 ఎన్నికలు ఏపీలో చాలా కీలకం కానున్నాయి. ఇప్పుడు అధికారం కోల్పోతే మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందో రాదో అన్నది కాస్తంత ఆలోచించాల్సిన అంశమే. అయితే ఇవన్నీ పక్కన పెడితే మళ్లీ అధికారంలోకి రావాలన్నది టీడీపీ వ్యూహం. మరి ఆ వ్యూహానికి తన వంతు సాయంగా ఏం చేస్తారనేది కూడా కీలకమే కదా. ఎందుకంటే పార్టీ పెట్టింది పెద్దయినే అయినా టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ తీసుకోదు. సీనియర్ ఎన్టీఆర్ కొడుగ్గా అవకాశం ఉన్నప్పటికీ అధికారంలోకి రావడం కోసం తనను తాను ఎంత ప్రూవ్ చేసుకుంటున్నాడు అనేది కూడా వేచి చూడాల్సిందే. మరి ఇప్పటికే కష్టాల్లో ఉన్న టీడీపీని గట్టెక్కించడానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడని ఎన్నో పుకార్లు షికాలు చేశాయి. గత కొంతకాలంగా కూడా ఆ వార్తలు అలా తిరుగుతూనే ఉన్నాయి. మరి ఒకవేళ బాలయ్య నిజంగానే కంప్లీట్ గా రాజకీయాల్లోకి వచ్చి సీఎం క్యాండిడేట్ గా ఉంటాను అంటే జూనియర్ స్పందన ఎలా ఉంటుంది అనే దానిపై కూడా కాస్తంత క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు జూనియర్ పార్టీ గురించి స్పందించారు. తన తాత పెట్టిన పార్టీని వీడనని, ఒకవేళ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే తన వంతు సహాయం చేస్తానని క్లారిటీ కూడా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో మన కార్యకర్తలు మన అందరం కష్టపడి కృషి చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని, ఓవైపు పార్టీ కష్టాల్లో ఉంది కదా, సినీ గ్లామర్ తోడవ్వాలంటూ కొందరు కార్యకర్తలు అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో బాలయ్య లైమ్ లైట్ లోకి వస్తే పార్టీకి, పార్టీ అధికారంలోకి రావడానికి కూడా కాస్త ప్లస్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి బాలయ్య విషయానికి వస్తే నిజంగా బాలయ్య సీఎం అవుతాను అనుకుంటే ఆపేవాళ్లే లేరు, అటు ఫ్యాన్స్ లోనూ ఇటు పార్టీలోనూ. కానీ మరి పార్టీ అధినేత బాలయ్య ఫ్యాన్స్ మాటలను ఎంత సీరియస్ గా తీసుకుంటారు అనేది ఇక్కడ వాదన. లెట్స్ వాచ్ వాట్ విల్ హ్యాపెన్. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. To Hit TV. TV. To Hit TV. To Hit TV. Hit TV. TV ni To Hit TV. Hit channel. Hit TV. TV. Hit TV. To Hit TV. Hit TV. Hit TV. Hit TV. Please subscribe to Hit TV.